అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఉండే ఈ నేల, గాలి, నీరు అన్నీ క్షణికమైనవేనండి. ఆ పరమాత్మ మాత్రమే శాశ్వతం. మన జీవితంలో అన్నీ దైవచిత్తం ప్రకారమే జరుగుతాయని తెలుసుకోవాలి. ఇందుకు ఒక ఉదాహరణగా మనం కథ తెలుసుకుందామండి. ఓ ధనికుడికి చాలా ద్రాక్ష తోటలున్నాయి. అవి తన కృషితోనే సమకూర్చుకున్నానని, తన ఆస్తిపాస్తులని తనే సృష్టించానని ఎంతో గర్వంతో ఉండేవాడు. ఆ దైవం అంటే కృతజ్ఞత, విశ్వాసం అనేవి ఉండేవి కాదు. తన సంపదలు శాశ్వతం, నేను శాశ్వతమే అన్న భ్రమలో ఉండేవాడు. అందువల్ల ఆ దైవాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతని స్నేహితుడు పేదవాడండి. అతడు ఉన్నంతలో సంతృప్తిగా జీవిస్తూ ఆ పరమాత్మ పట్ల విశ్వాసంతో, కృతజ్ఞతతో ఉండేవాడు. తన ధనిక స్నేహితునికి ఆ పేద స్నేహితుడు తన ధనిక మిత్రుడికి ఇలా చెప్తూ ఉండేవాడు: ఆ పరమాత్మ ఆశీస్సులు లేనిది నువ్వు ఇంత వాడివయ్యేవి కాదు. ఆయన చిత్తమే అంతిమం అని చెప్తూ ఉండేవాడండి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఎప్పుడు ఎలాంటి విపత్తైనా ఎదురు కావచ్చు. పేదవాడు ధనికుడు కావచ్చు, ధనికుడు పేదవాడు కావచ్చు. మనకు చివరికి పరమాత్మ మాత్రమే మిగులుతాడని అతని స్నేహితునికి, ఆ ధనవంతుడైన స్నేహితుడికి ఆ పేదవాడు చెప్తూ ఉండేవాడు. అయినా ఆ ధనికుడు దైవం పట్ల కృతజ్ఞత చూపడమే లేదు. కొన్నాళ్లకు సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ అతడి విశ్వాసానికి, ఆ ధనికుని విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టాడండి. ప్రకృతి విపత్తు విరుచుకుపడింది. దుర్భిక్షం ఏర్పడింది. అతడి తోటలన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. ఉన్నదంతా కళ్ళ ముందే తుడిచిపెట్టుకుపోయిందండి. నాన్న వాళ్ళందరూ దూరమైపోయారు. డబ్బున్నప్పుడు అందరూ వీడు మనోడే అన్న వాళ్ళు, అతడు ధనం కోల్పోయాక వీడెవడో అని చూడడం స్టార్ట్ చేశారండి. నాన్న వాళ్ళంతా అతన్ని ఒంటరి చేసి వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో అతడికి జ్ఞానోదయమైంది. పరమాత్మ ప్రభావం ఎంతటిదో అనేది తన అనుభవంలోకి వచ్చింది. సృష్టిలో ప్రతీదీ ఆ పరమాత్ముని చిత్తం మేరకే జరుగుతుందని, భగవంతుని నమ్మని తన నిస్సహాయతకి అతడు చాలా సిగ్గుపడ్డాడు. తను చేసిన తప్పును తెలుసుకున్నాడు. ఆ ధనికునికి జరిగిన గుణపాఠము మానవాళికి ఒక పాఠం లాంటిదండి. అంతా నేనేనన్న అహంకారం, దైవం పట్ల కృతజ్ఞత రాహిత్యం అనర్థాలకు దారితీస్తుందని తెలియజేస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత ఒదిగి ఉండాలండి. నేనే గొప్పవాడిని, అంతా నేనే, ఎవరి సహాయం లేకుండా నేను ఇంత పైకొచ్చాను అన్న అహంకారం ఉంటే ఏదో ఒక రకంగా కుప్పకూలిపోవాల్సిన పరిస్థితి వస్తుందండి. అందుకు దైవము సంకేతాలను పంపిస్తూనే ఉంటుంది. ఉన్న వాటితో సంతృప్తిగా ఉండు, కృతజ్ఞత భావంతో ఉండు అని ప్రకృతి మనకు తెలియజేస్తూనే ఉంటుంది. ఐహిక సుఖాల ప్రలోభాలకు లోనై పారమార్థిక చింతన మార్గాన్ని వీడడం సరికాదని తెలుసుకోవాలండి. ఒక ట్రైన్లో వెళ్లే ప్రయాణికులు ఎలాగో మనం కూడా ఈ భూమి మీద ప్రయాణికులమేనండి. ఏదో ఒక చోట దిగిపోవాల్సిందే. ఏదో ఒక చోట మన శరీరాన్ని వదలవలసిందే. ఏది శాశ్వతం కాదండి. ఈ రోజు నీ చేతిలో ఉంది, ఇంకో రోజు ఇంకొకరి చేతిలోకి వెళ్ళొచ్చు. ఏది శాశ్వతం కాదు. తాడు ఎక్కేవాడుంటే వాడిని తలదన్నేవాడు కూడా ఉంటాడండి. అహంకారం, నేనే గొప్ప అని గర్వాన్ని వీడనాడి మనము ఈ భూమి మీదకి వచ్చిన ప్రయోజనం ఏంటి, అర్థం ఏంటి అని మన జీవితాన్ని మనము ఒక అర్థవంతంగా మలుచుకొని 10 మందికి సహాయం చేస్తూ అందరితో ఆనందంగా ఉంటూ మనల్నందరినీ రూల్ చేసే ఒకడున్నాడు, ఒక పవర్ ఉంది అని గుర్తించి న్యాయ మార్గంలో వెళ్ళినప్పుడు మన